అందరికీ నమస్కారం అమ్మా. నిన్న మనం సత్సంగ మహిమ, దానికి కావలసినటువంటి సత్వగుణ ప్రాధాన్యత, ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం. సత్సంగం మీద దాని మహిమ గురించి మరి చాలామంది మహానుభావులు కూడా దాని యొక్క మహిమ గురించి చెప్పడం జరిగింది. అందులోనూ మనందరికీ సుపరిచితులైన వారు ఆది గురువు అయినటువంటి శ్రీ ఆదిశంకరాచార్య వారి భజ గోవిందంలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దాదాపు వెయ్యి సంవత్సరాల క్రితం. అందులో ఏం చెప్పారో మనకు తెలుసు. నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. ఇక్కడ రెండు విషయాలు మనం గమనిస్తే, జీవన్ముక్తి అన్నది ప్రధానమైన విషయం, ప్రధానమైన లక్ష్యం ఈ మానవ జన్మకు. ఆ జీవన్ముక్తి అంటే అర్థం ముందు తెలుసుకుంటే, అంటే మనం జీవించి ఉండగానే ఆ మోక్షం యొక్క అనుభూతిని ఇక్కడ కూడా పొందేదాన్ని జీవన్ముక్తి అంట. చాలామంది అంటూ ఉంటారు ఏంటంటే, మరణం తర్వాత ఎవరికి తెలుసు ఏమవుతుందో, దాని గురించి అంత ఆలోచన ఎందుకు, ఎవరికేం తెలియదు, అందరూ ఏదో చెప్తారు అంటూ ఉంటారు. అయినా మరి నువ్వు జీవించి ఉండగా దేనికోసం తాపత్రయపడుతున్నావు అంటే, ఆనందం శాంతి కోసం అండి. మరి దొరికిందా? లేదండి. ఎందుకని? తెలియదండి. పోనీ ఎప్పుడు దొరుకుతుందో తెలుస్తుందా? అబ్బే, అస్సలు తెలియదండి. అంటే మన లోపల ఆ నేను అనేటువంటి ఏదైతే జీవాత్మ ఉందో, అది శాంతి ఆనందం కోసం తాపత్రయపడుతూనే ఉంది, ప్రయత్నిస్తూనే ఉంది. జీవించి ఉండగాను ప్రయత్నిస్తుంది, అలాగే శరీరం వదిలిన తర్వాత కూడా వాటి కోసమే ప్రయత్నిస్తుంది. ఈ శరీరం ఇక పనిచేయదని తెలిసింది కాబట్టి ఇంకో శరీరాన్ని ఆశ్రయించి మళ్ళీ శాంతి ఆనందం కోసం పరిభ్రమిస్తూనే ఉంటుంది. అది పరిభ్రమణ దేని చుట్టూ చూస్తుంది? మాయ చుట్టూ చేస్తున్నంత కాలం అది ఎండమావే తప్ప ఎప్పటికీ ఆ శాంతి ఆనందం అన్నది అందుకునేటువంటి అవకాశమే ఉండదు. ఇక్కడ శంకరాచార్యుల వారు ఏం చెప్తున్నారు? ఆయన, నువ్వు తర్వాత ఏదో మోక్షం వస్తుంది, ఆ తర్వాత శాంతి ఆనందమే, ఆనందమే శాంతి, ఆనందం శాంతి, ఆనందం శాంతి ఉంటుంది, ఈ శరీరంతో సాధ్యం కాదు, కానీ శరీరం వదిలేసిన తర్వాత అది అంతా ఆనందమే, అంతా శాంతి అని అనుకుంటున్నావేమో. అది ఏమిటో ఇక్కడే అనుభవించావు అనుకో, అప్పుడు అక్కడికి ఇక్కడికి నీకేం తేడా కనిపించదయ్యా. ఎందుకంటే దాన్నే జీవన్ముక్తుడు అంటారు అని చెప్పారు. మరి అది ఎలాగండి సాధ్యం ఈ శరీరంతోనే అన్నదానికే ఇక్కడ ఫార్ములా ఇచ్చారు ఆది శంకరాచార్య. సత్సంగత్వే నిస్సంగత్వం. మొట్టమొదటి సాధన ఏమిటి? బుద్ధిమంతులు, గుణవంతులు, పవిత్రులు, సదాచారం కలిగిన వారు, సదాలోచనతో ఉన్నవారు, అలాగే గుణాతీత సత్పురుషులు, అట్లాగే వారి గురించి మాత్రమే చెబుతున్నటువంటి గ్రంథాలు, సద్గ్రంథాలు, వాటిని మాత్రమే మాట్లాడుకుంటూ ఉండేటువంటి భక్తజనం, వాళ్ళు ఎప్పుడూ ఈ సత్యం, దివ్యత్వం గురించి మాట్లాడతారు, కానీ అసత్యం, అజ్ఞానం, మాయ, దోషగుణాల గురించి వారు మాట్లాడరు. ఆ సత్సంగం నువ్వు చేస్తే చేయగా 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 నిస్సంగత్వం వస్తుంది. అదేమిటి?
ఓ పక్కనేమో సంఘం చేయమంటున్నారు, ఓ పక్కన నిస్సంగం అంటున్నారు. సత్సంగం ఎప్పుడైతే ఈ చేత్తో ఒకళ్ళని పట్టుకుంటావో ఎడం చేత్తో ఉన్నది వదిలిపోతుంది. అంటే ఏదైతే నీకు ఈ సత్సంగానికి అడ్డుగా ఉండి, ఈ సత్సంగాన్ని నిరోధకంగా ఉండి, ఈ సత్సంగానికి బాధ కలిగించేది ఉండి, ఏదైతే వ్యామోహము, కామము, మోదం, మదము, క్రోధము, లోభము ఇలాంటి అయితే అరిషడ్వర్గాలు ఉండి, ఈర్ష్య, అసూయ ఇవన్నీ కూడా మనల్ని బంధించి మాయామోహితులను చేస్తున్నాయో దాని నుంచి నిస్సంగత్వం వస్తుంది. ఇప్పటిదే దాని నుంచి నిస్సంగత్వం రావడానికి మొట్టమొదటి సాధన ఏమిటి? సత్సంగం చేయాల్సిందే. నిస్సంగత్వే నిర్మోహత్వం. ఆ నిస్సంగం వల్ల ఏం జరుగుతుంది? వ్యామోహం పోతుంది. వ్యామోహం అంటే మోహం. మోహము వ్యామోహం అంటే యథార్థం కాని దాని మీద విపరీతమైనటువంటి ప్రేమ. అంటే మునిగిపోయేవాడు ఇంకొకరిని పట్టుకొని వాడిని కూడా ముంచేసినట్టుగా ఈ వ్యామోహం ఏం చేస్తుందంటే మనిషిని మాయా అనే ఊబిలోకి లాగేస్తుంది తప్ప జీవన్ముక్తుడిని ఎప్పటికీ చేయలేదు. ఆ శాంతి ఆనందాలకి ఎప్పటికీ దూరంగానే ఉంచుతుంది. దానివల్ల వచ్చే నిర్మోహతత్వంలో ఏం జరుగుతుందంటే నిశ్చలతత్వం వస్తుంది. ఎప్పుడైతే మనలో ఉన్నటువంటి ఆ మాయ తొలుగుతుందో, ఆ భ్రమ తొలుగుతుందో మన మనస్సు స్థిరంగా అవుతుంది. ఎవరు శాంతంగా ఉండగలుగుతారు అంటే మనసు స్థిరంగా ఉన్నవారు మాత్రమే శాంతంగా ఉండగలుగుతారు. ఇప్పుడు ఆ మనసులో స్థిరత అన్నది వస్తుంది. సో సత్సంగంతో మొదలుపెట్టి నిర్మోహతత్వంకి వచ్చి నిశ్చలతత్వానికి చేరుకున్నాం. ఇక్కడ ప్రతి చోట కూడా తత్వం 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 అన్నాం. అంటే ఏమిటి? ఎప్పుడూ ఉండేది నిశ్చలతత్వమే. ఎప్పుడూ ఉండేది ప్రశాంతతే. మరి ఆ నిశ్చలతత్వాన్ని అందుకున్నాం మనం ఇప్పుడు. ఆ నిశ్చలతత్వాన్ని అందుకోవడమే జీవన్ముక్తి. మరి జీవన్ముక్తుడిగా మనం ఎప్పుడైతే ఈ భూమిపైన ఈ మానవ శరీరంలో మనం ఆ యొక్క ఆనందాన్ని అనుభవిస్తామో, పరమానందాన్ని, పెద్ద తేడా ఏమీ కనిపించదు. మరణం అన్నది అసలు దాని గురించి ఆలోచన అన్నదే రాదు. ఎలాగైతే బాల్యం పోయి యవ్వనం వచ్చిందో, యవ్వనం పోయి మళ్ళీ మన కౌమారం వచ్చిందో, కౌమారం పోయిన తర్వాత వృద్ధాప్యం వచ్చిందో, అలాగే శరీరం కూడా ఈ శరీరం వెళ్ళిపోతుంది తప్ప అది ఉండేటువంటి జీవన్ముక్తి యొక్క ఆనందం మటుకు మనతోనే ఉంటుందన్న విషయం మనం దీనిలో గ్రహించాం. మరి ఆ సత్సంగంలో భాగమే ఇప్పుడు మనం చేస్తున్నటువంటి విష్ణు సహస్రనామ పారాయణ అధ్యయన వివరణ. మరి చదవండమ్మా శ్లోకం 89 కదా, 89వ శ్లోకం. సహస్రార్చిః సప్తజిహ్వः సప్తైధా సప్తవాహనः అమూర్తిః అనగో అచింత్యో భయకృద్భయనాశనః. సహస్రార్చిః. అర్చి అంటే తెలుసు మనకి. అంటే అర్చి అంటే కిరణాలు అని అర్థం. మన భగవద్గీతలో కూడా తెలుసుకున్నాం అర్చి మార్గము, ధూమ మార్గం అని. పాపాత్ములు రజోగుణంతో తమోగుణంతో ఉన్నవారు ఈ దేహాన్ని విడిచిన తర్వాత ఆ కారణ శరీరం ధూమ మార్గంలో వెళుతుంది. ధూమ మార్గంలో అంటే తెలుసు కదా, ఊపిరాడక పొగలో, ధూమం అంటే పొగ మార్గంలో వెళుతూ ఉంటుంది. అంటే అంత నరకము భయంకరంగా ఉంటుంది వెళ్ళేదారి. ఇంకోళ్ళకి ఏం తెలుసుకున్నాము? సత్పురుషులు ఎవరైతే పుణ్యాత్ములు, ఎవరైతే సత్సంగీయులు, ఎవరైతే భగవంతుడి భక్తులు ఉంటారో వాళ్ళు అర్చి మార్గంలో వెళతారు. అంటే దాని అర్థం వాళ్ళ కారణ శరీరం ఉండదు. తేజోమయ శరీరంతో, దివ్యమైన శరీరంతో, తేజస్సుతో నిండినటువంటి మార్గం ద్వారా వాళ్ళు సూర్యకిరణాలు అనుకోండి ఉదాహరణకి, ఆ సూర్యకిరణాల ద్వారా సూర్యుని చేరుకున్నట్టుగా వారు చేరుకుంటారు.
కాబట్టి సహస్రార్చి అనంత కిరణాలతో ప్రకాశించేవాడు అని అర్థం. అటువంటి అర్చి, అటువంటి కిరణాలు కలవాడు ఆయన. అందుకనే మనకి భగవద్గీతలో కూడా చెప్పారు కదా, దివి సూర్య సహస్రస్య భవేద్యుగ పదుద్ధిత యది భాసదృశీ సా స్యాద్ భాసస్తస్య మహాత్మనః. ఆకాశంలో ఒకేసారి కనుక 1000 మంది సూర్యులు ఉదయిస్తే ఎట్లా వచ్చే అంత ప్రకాశం వస్తుందో, పరమాత్ముని ప్రకాశం కూడా దాదాపు అలా ఉంటుంది అని మనం ఊహకు అందేలాగా ఒక చిన్న క్లూ ఇచ్చారు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో. సప్తజిహ్వ అంటే 7 నాలుకలు కలవాడు, విరాజిల్లువాడు అని. అంటే అగ్ని రూపంలో 7 అంటే ఏదన్నా మంట తీసుకుంటే చూడండి, అందులో 7 రకాలు ఉంటాయన్నమాట. మనం చూస్తాం, బ్లూగా కొంత ఉంటుంది, ఎర్రగా కొంత ఉంటుంది, ఆరెంజ్లా కొంత ఉంటుంది, అట్లాగే ఎర్రగా కొంత ఉంటుంది. ఇవన్నీ మన సప్త వర్ణాలు ఉంటాయి, మనకు తెలుసు కదా. మన ఇంద్రధనుస్సు అంటాం మనం, విబ్జిఆర్, అవన్నీ అందులో సూర్యకాంతిలోంచి వచ్చినాయి కదా, ఆ రకంగా అనమాట. అగ్ని రూపంలో కూడా 7 మంటలు ఉంటాయి. కానీ వాటి పేర్లు కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం ఒకసారి తెలుసుకుందాం. ముండకోపనిషత్తులో ఇవ్వబడింది. కాళీ కరాళీచ మనోజవాచ సులోహిత యాచ సుధూమ్రవర్ణ స్ఫులింగిని విశ్వరుచి చ దేవీ లీలాయమానా ఇది సప్తజిహ్వాహ. సప్తజిహ్వలంటే భగభగలాడుచూ వెలిగే అగ్నిజ్వాలలు. కాళీ కరాళి మనోజవ సులోహిత ధూమవర్ణ స్ఫులింగిని విశ్వరుచి అనే 7 నాలుకలు కలిగి ఉన్నాయి అని చెప్పడం జరిగింది. సప్తైధాహ అంటే సప్త జ్వాలలు గల అగ్నిహోత్ర స్వరూపం. ఇంకా మనం అనుకున్నాం కదా, జ్వాలలో కూడా 7 రంగులు వస్తూ ఉంటాయి. మన గ్యాస్ స్టవ్ వాళ్ళకి బాగా తెలుస్తుంది. బ్లూ రంగు వస్తే బాగా ఉన్నట్టండి, అది పసుపు రంగు వస్తే పొగ వస్తుందని, రకరకాల మనకు తెలిసిన విషయాలు కొన్ని చెప్తున్నానమ్మా. ఆ రకంగా అనమాట. సప్తతే అగ్నే సమిధ సప్తజిహ్వాహ అని తైత్రేయ సమిధ కూడా చెప్పబడింది. సప్తవాహన అంటే 7 వాహనాలు గలవాడు. సప్తాశ్వరథమారూఢం అంటాం కదా మనం, సూర్యాష్టకంలో చెప్పుకుంటూ ఉంటాం. అంటే సూర్యుడి రూపంగా గల పరమాత్మకు 7 అశ్వాలు వాహనాలుగా ఉన్నాయి అని తెలుసు అనమాట. అమూర్తి అంటే ఆకారం లేనివాడు. అంటే ఇక్కడ ఏంటంటే ఆకారం లేనివాడు అంటే దాని అర్థం ఏమిటంటే ఆ ఆకారానికి తగ్గ గుణగణాలు లేనివాడు అని అర్థం. అంటే ఇప్పుడు చేపగా పుట్టాడు అనుకోండి పరమాత్మ, చేపకు గుణగుణాలు ఉంటాయి, కానీ అది దివ్యమైన గుణాలు ఉంటాయి అందులో. చేప చేసే పని చేయరు ఆయన, చేప రూపంలో ఉంటారు, కానీ ఆయనలోని ఐశ్వర్యం అనంతం ఉంటుందన్నమాట. అలాగే ఒకసారి నరసింహావతారం ఎత్తుతారు, ఒకసారి కూర్మావతారం. అంటే ఒక ఆకారం, ఒకే ఆకారం అని లేకుండా భక్తుడికి అనుగుణంగా ఎవరికి ఏ రకంగా దర్శనం ఇవ్వాలో ఆ రకంగా ఆయన ఇస్తూ ఉంటారు. అనఘ అంటే పాపరహితుడు లేక దుఃఖరహితుడు. అంటే అఘ అంటే పాపం లేక దుఃఖం, ఈ 2 కూడా లేనివాడు. అంటే చూడండి, దుఃఖం ఎవరికి వస్తుందన్నమాట? పాపం చేస్తేనే వస్తుంది. అదేమిటండి, పాపలంతా కూడా బ్రహ్మాండంగా ఉన్నారు కదా, మీరు అలా అంటారేమిటి అంటే, దుఃఖం అన్నది అది ఆత్మకు సంబంధించింది, మనసుకు సంబంధించిందమ్మా. అది బయటికి కనబడదు. సో దుఃఖం అన్నది లేకుండా అసలు మనిషి శరీరమే ఉండదు. మనం మొన్నే అనుకున్నాం, శరీరం దుఃఖాలయం అని, దేహం దుఃఖాలయం. కాబట్టి దుఃఖం లేదనుకోవడం భ్రమ. ఏదో రకం దుఃఖం ఉంటుంది. ఎందుకంటే త్రివిధ తాపాలు ఉంటాయి, ఆది భౌతిక, ఆధ్యాత్మిక, ఆది దైవిక. ఏదో దాంతో బాధపడుతూనే ఉంటారు మనిషి. అలాగే వ్యామోహంతో బాధపడుతూ ఉంటారు, మదంతో బాధపడుతుంటారు, అహంకారంతో బాధపడుతూ ఉంటారు, మమకారంతో బాధపడుతూ, ఇవన్నీ దుఃఖ హేతువులు. ఇవన్నీ కూడా అచించ అంటే తెలుసుకోవడానికి సాధ్యం కానివాడు. అంటే ఏమిటి తెలుసుకోవడానికి సాధ్యం అంటే, ఆలోచించి 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 భగవంతుడు అంటేనండి అని నువ్వు ఎంత ఆలోచించినా సరే నీకు ఆయన అందడు. ఎందుకని అంటే నిన్ను చూసేవాడు ఆయన తప్ప ఆయన చూసేవాడు నువ్వు కాదు. అద్దంలో నువ్వు చూసుకుంటూ అద్దానికి నువ్వేంటో తెలుస్తావా? తెలియవు. అలా ఇట్టివాడని మనం తలంప శక్యం కానివాడు. భయకృత భయం గొల్పిస్తాడు, జాగ్రత్త సుమా. దుర్మార్గులకు భయం కలిగిస్తాడు, లేదా తన భక్తులకి భయం లేకుండా చేస్తాడు. భయం కలిగించేవాడు ఎవరమ్మా? అసురులు అన్నమాట. అసురులు అంటే ఎవరు?
భగవంతుని యొక్క ఆజ్ఞలను పాటించకుండా తన ఇష్టానుసారంగా ప్రవర్తించేవాడిని శత్రువులు అంటారు. ఇది రజోతమో గుణాలు అధికంగా ఉంది, సత్వగుణం మృగ్యం వారిలో. వాళ్ళు భయం కలిగిస్తూ ఉంటారు. అటువంటి దుర్మార్గులకి ఆయన భయం కలిగిస్తూ ఉంటాడు. ఎందుకని వారిలో సత్వగుణం అనేది ఉండదు కాబట్టి. సత్వగుణం ఉన్న వాళ్ళందరూ కూడా మనకు తెలుసు, వాళ్ళు ఏమంటాం, దేవతలు అంటాం. సత్వగుణంతో కార్యక్రమం చేస్తున్న వాళ్ళు, పని చేస్తున్న వాళ్ళందరినీ దేవతలు అని పేరు పెట్టాం మనం. ఉదాహరణకి సూర్య భగవానుడు, చంద్రుడు, వాయువు, అగ్ని, వాళ్ళ యొక్క గుణాలు, వాళ్ళ యొక్క ధర్మాలు ఏ యుగంలో అయినా, ఏ లోకంలో అయినా వాళ్ళు అలాగే ఉంటారు, వేరే విధంగా ప్రవర్తించరు. ఎందుకని? వాళ్ళు భగవంతుడు అధిపాజ్యంలో ఉన్నారు. భగవంతుడు అంటే భయం, భగవంతుడు అంటే భక్తి. భగవంతుడు చెప్పాడు అంటే, పరమాత్మ చెప్పాడు నువ్వు ఇలా ఉండాల్సింది అంటే అదే పని చేస్తూనే ఉంటారు తప్ప, వాళ్ళు అంతరించే వరకు అట్లే చేస్తారు తప్ప వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తించరు. కాబట్టి సత్వగుణంతో ఉండి ఎవరైతే కార్యక్రమాలు నిర్వర్తిస్తారో, భగవంతుడి మీద భయము భక్తి కలిగి ఉంటారో, వాళ్ళు ఇతరులకి భయం కలిగించరు, ఇతరులకి మంచి చేస్తారు, ఇతరులకి మంచి కోరుకుంటారు. వారికి ఎదుటి వ్యక్తి దగ్గర నుంచి మళ్ళీ వాళ్ళు పొగడ్తలు కానీ, ఎదుటి వ్యక్తి దగ్గర నుంచి మళ్ళీ నాకేమిటి అనే ఆలోచన కానీ, నాకు దీనికి చేస్తే సాయం చేస్తే నాకేమిటి అనే ఆలోచన కానీ ఏమీ ఉండకుండా వాళ్ళు సేవ చేస్తారు. వాళ్ళే మనం దేవతలు అని అంటాం. ఆఖరికి మనం వృక్షాలను కూడా దేవతల కింద భావించాం కదా, వన దేవతలు అంటాం మనం. ఎందుకని? ఇవన్నీ కూడా మనకి ఇవ్వడమే చూస్తాయి కానీ, అది ఒక పక్క నుంచి దొంగ కోసుకున్న, ఒక పక్కన స్వామివారు కోసుకున్న పండు అది ఏమీ అనదు. ఒకవేళ కొమ్మలు కొట్టేసినా సరే మళ్ళీ తన బంధం చేసుకుంటుంది తప్ప, తను నన్ను ఇలా కొమ్మ కొట్టేశాడు కాబట్టి నేను వీటికి పళ్ళు ఇవ్వను అని చెప్పేస్తానేమీ అనుకోదు. ఇలాగా మనం ఇటువంటి విషయాలు తెలుసుకున్నట్లయితే, ఈ భయకృత్తు, భయం గొలుపువాడు, ఎవరికి భయం? దుర్మార్గులకి భయం కలిగించేవాడు. అలాగే తన భక్తులకి భయం లేకుండా చేసేవాడు. భయనాశన అంటే ధర్మపరాయణుల భయాన్ని పోగొడతాడు. ఎందుకంటే భయం ఉన్నవాడు ఎప్పుడు కూడా ఒక పద్ధతిగా మంచి పనులు చేయలేడు. భయం ఉన్నవాడు తప్పించుకోవడానికో, దొంగ దెబ్బ తీయడానికో ఎప్పుడు ఆలోచిస్తుంటాడు. కానీ భయం లేని వాళ్ళలాగా నిర్భీతిగా, నిర్భయంగా తను ప్రవర్తించలేడు. ఉదాహరణకి మరి దొంగ పనులు కానీ ఇవన్నీ పనులన్నీ రాత్రిపూట చేస్తూ ఉంటారు. కారణం ఏంటండి? అవన్నీ చెడ్డ పనులు కాబట్టి రాత్రిపూటే చేస్తుంటారు ఆ పనులన్నీ కూడా. సో ఇది భయనాశన. తర్వాత శ్లోకం చదవండి అమ్మా. తర్వాత శ్లోకం ఎంత? నెంబర్ 90వ శ్లోకం కదా. అణువు అంటే అణువు. అణువు అంటే మనకు తెలిసిన మేర అన్నిటికన్నా చాలా చిన్నది ఏదైతే ఉందో దాన్ని అణు మాత్రము, అణు అంత ఉంది అని ఉంటాం. అంటే పరమాత్మ అణువంతవాడు అని చెప్తున్నాం. మనం అనుకుంటాం పరమాత్మ మనకి ఒక అణువు దూరంలోనే ఉన్నాడు, అణువంతే ఉంటాడు కాబట్టి అణువు దూరంలోనే ఉన్నాడు మనకి అనుకుంటూ ఉంటాం. సరే, అంత చిన్నవాడు మనకి ఎలా అందకుండా ఉన్నాడు? అణువు అంటే ఏంటి? అన్నిట్లోనూ ఉండేది, అన్నిట్లోనూ అంతను దూరగలిగేది, అది అణువు. బృహత్ ఏమిటి మళ్ళీ? అణువు అంటే చాలా చిన్నది, అన్నిటికన్నా చిన్నది. బృహత్ అంటే అన్నిటికన్నా పెద్దది. కాబట్టి భగవంతుడు రెండు ద్వంద్వాలు ఉంటాయి. అంటే ఇప్పుడు అది తక్కువ, ఎంత చిన్నగా ఉంటే అది ఎక్కువ వ్యాపిస్తుంది కదమ్మా. ఎంత చిన్నగా ఉంటే అది ఎక్కువ వ్యాపిస్తుంది. అందుకని
ఈ బృహత్ అన్నది అంటే ఈ విశ్వమంతా కూడా ఆయనే. మనం ఆయన్ని లెక్క పెట్టలేం. విశ్వం అంటే ఏంటి? సకల సృష్టి. అనంత కోటి బ్రహ్మాండాలన్నీ కలుపుకున్న కూడా ఆ విశ్వరూపం కూడా ఆయనే. కృషః అంటే చాలా సన్నగా, బల సన్నగా సున్నితంగా ఉంటాడాయన. సన్నగా ఉంటాడు, సున్నితంగా ఉంటాడు. స్థూలః అదే సమయంలో ఆయన చాలా లావుగా ఉంటాడు. సన్నగా ఉండడానికి ఆపోజిట్‌గా కూడా ఉంటాడు. చూడండి. అంటే మనకు తెలుసుకోవాలంటే సన్నగా ఉండే లతలోనూ ఆయనే ఉంటాడు. పెద్ద పర్వతం అయినటువంటి ఆయన కూడా ఆయనే. గుణ గుణభ్రీత్ అంటే ఆయన 3 గుణాలని ఆయనే మెయింటైన్ చేస్తారు. ఎలాగా? ఎవరి ద్వారా అంటే రజోగుణం ద్వారా, బ్రహ్మ ద్వారా రజోగుణాన్ని, శివుడి ద్వారా తామస గుణాన్ని, విష్ణువు ద్వారా సత్వగుణాన్ని ఆయన 3 గుణాలని కూడా ఈ యొక్క సృష్టిలో ఆయన బయటికి బహిర్గతం చేస్తూ ఉంటారు. అందుకే చూడండి, రజోగుణంతో ఉన్నవాళ్ళు, తామస గుణంతో ఉన్నవాళ్ళు బ్రహ్మ కానీ శివుడి గురించి కానీ తపస్సు చేస్తూ చదువున్నట్టుగా మన పురాణాలు చదువుకున్నాం. రాక్షసులందరూ కూడా వీరిద్దరనే కోరికలు తీరడం కోసం తపస్సు చేసి వారి కోరికలు తీర్చుకోవడానికి, వరాలు కోరుకునేటి వీళ్ళనే కోరుకుంటూ ఉంటారు. అందుకనే వాళ్ళందరూ కూడా రజో తమో గుణాలు ఉన్నవాళ్ళు ఎక్కువగా కోరికలు ఉంటాయి కాబట్టి వాళ్ళు దేవతలను ఆశ్రయిస్తూ ఉంటారు. వాళ్ళకి ముక్తి, జీవన్ముక్తి, మోక్షము అన్నదానికన్నా ఈ శరీరంలో ఉండేటువంటి ఏదైతే అరిషడ్ వర్గాలు ఉన్నాయో వాటిని తృప్తిపరచడం, ఇంద్రియాలను తృప్తిపరచడం, 10 మంది కన్నా అంటే లోకంలో తానే గొప్పవాడు అనుకోవడం, ఒక 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 లెవెల్కి వచ్చేటప్పటికి నేను భగవంతుడి కన్నా గొప్పవాడిని, నేనే భగవంతుడిని, నేను ఏదన్నా చేయగలను కాబట్టి నేనే భగవంతుడి అనేటువంటి భ్రమలో ఉండడం. వీరందరూ కూడా తమో రాజో గుణాలతో ఉంటారు కాబట్టి వాళ్ళు బ్రహ్మ శివులని ఆశ్రయిస్తూ ఉంటారు. మరి విష్ణుమూర్తిని ఆశ్రయించే వాళ్ళందరూ కూడా ముక్తినే కోరుకుంటూ ఉంటారు. ఎందుకని? సత్వగుణానికి ఆయన అధిపతి కాబట్టి. ఎవరైతే సత్వగుణంతో ఉంటారో వారికి మాత్రమే విష్ణుమూర్తి లొంగుతాడు. అంటే భక్తుడికి మాత్రమే విష్ణుమూర్తి లొంగుతాడు. పరమాత్మ విష్ణుమూర్తి ద్వారా మనకి దర్శనమిస్తాడు. ఇచ్చి ఆయన ద్వారా మనకి ఆజ్ఞాపన కానీ, ఆయన ద్వారా మనకి ఉపదేశం కానీ చేయించి మనకి ఆ జీవన్ముక్తుడిగా అయ్యే మార్గాన్ని నిర్దేశిస్తారు. అలాగే నిర్గుణ, ఆయన గుణాలనేవి అంటవు. ఆయన గుణాలు ఈ ముగ్గురు దేవతల ద్వారా ప్రతి బ్రహ్మాండానికి ఆయన బహిర్గతం చేస్తున్నప్పటికీ ఈ గుణాలు ఏవి కూడా ఆయనకి అంటవు. అంటే ఆయన గుణాతీతుడు అని అంటాం, నిర్గుణుడు అని కూడా మనం అంటాం. మహాన్ అంటే చాలా గొప్పవాడు. గొప్పవాడు అంటే ఏంటి? అన్ని రకాల గొప్పవాడిని మహాన్ అంటారు. మహా అంటే వారిని మించిన ఇంకొకళ్ళు లేరు అని చెప్పడం అన్నమాట. అద్రిత అంటే ఆయన అందరికీ ఆధారమై ఉన్నాడు. ఆయనకి మటుకు ఆధారం అవసరం లేదు. అలాగే స్వద్రిత, ఆయనకి ఆయనే ఆధారమై ఉన్నవాడు. ఆయన వేరే దాని మీద ఆధారపడి అవసరం లేదు. ఆయన అందరికీ ఆధారం ఆయనే. ఆయనకి అంటూ ఏది ఆధారం లేదు. ఆయన ఆధారం ఆయనే. అలాగే స్వాస్య అంటే అంటే వేదాలని రచించినవాడు ఆయన అర్థం. స్వాస్య అంటే తన గురించి తను చెప్పుకున్నాడు. తన గురించి తను వేదాలని తనకు తాను బహిర్గతం చేసుకున్నాడు అని చెప్పడం అన్నమాట. అంటే చాలా చక్కగా ఎలా చెప్పాలంటే చాలా రమ్యంగా, చాలా చాలా జ్ఞానవంతంగా మనకి ఆ వేదాలని అందించడం జరిగిందనమాట. అలాగే ప్రాగ్వంశ అంటే ప్రాగ్వంశ అంటే వంశంలో అనాది వంశం అంటే అర్థం ఏమిటి? ఆయన ద్వారానే సకల సృష్టి పుట్టింది అని చెప్పడం. అంటే ఈ వంశకర్త ఎవరు? పరమాత్మ. వంశ మూలం ఎవరు? పరమాత్మ. కాబట్టి మనందరం ఆయన సంతానం. కానీ మనం మర్చిపోయి, ఆయన సంతానం సంగతి మర్చిపోయి, మనం ఎవరి దారంలో వాళ్ళు బతుకుతూ, ఎవరి కుంపటి వాళ్ళు పెట్టుకుంటూ, ఎట్లా అంటే ఉదాహరణకి ఒక కొండపైన పరమాత్మ ఉన్నాడు, దేవుడు ఉన్నాడని బయలుదేరతాం, మెట్లు ఎక్కుతూ వెళ్తూ ఉంటాం. ఒక మెట్టు దగ్గర రాగానే చుట్టుపక్కల
చాలా అందమైన ప్రదేశం కనిపించింది. అంతా బాగుంది. అసలు ఇక్కడ ఉండిపోయి ఎంత బాగుందో ఈ ప్రదేశం, ఇక్కడ ఉంటే బాగుంటుందని చెప్పేసి అక్కడ సెటిల్ అయిపోతారు కొంతమంది. లక్ష్యం మర్చిపోతారు. అలాగే ఇంకొకళ్ళు ఏం చేస్తారు, వస్తారు భగవంతుడు చూడడానికైనా బయలుదేరుతారు ఇంటి దగ్గర. కానీ కొంత దూరం వెళ్ళిన తర్వాత ఈ స్నేహితులు, బంధువులు వీళ్ళంతా మాట్లాడుకుని రియల్ ఎస్టేట్ మాటలు వస్తాయి. అవును, ఆ పక్కన బ్రహ్మాండం రియల్ ఎస్టేట్ అంటే అని చెప్పేసి ఆ చుట్టుపక్కల ఉన్న రియల్ ఎస్టేట్ చూస్తారు, కానీ ఆ గుడి అన్నది పక్కకి వెళ్ళిపోతుంది. అంటే మన వంశకర్త, మన పరమపిత అయిన ఆయన దర్శించుకోవడానికి వెళ్లకుండా మధ్యలో ఈ మాయా మోహితులైపోయి మాయ ప్రభావానికి లోనై వారిని వారు పతనం చేసుకుంటూ ఉంటారు. అందుకని మనం గమనించాల్సింది, ఏదైనా వారి నుంచే వచ్చింది, వారి నుంచే ముందుకెళ్తుంది. కాబట్టి నేను ఆయన కోసం వెళుతున్నప్పుడు మిగతా ఏవి నేను పట్టించుకోకూడదు. మాయతో పాటు నేను పరమాత్మని చేరలేను. మాయను వదిలిన తర్వాతే నేను ఆయన చేరగలను. నిర్మోహత్వే, నిస్సంగత్వే, అప్పుడు మాత్రమే పరమాత్మని చేరగలను. చేరగలంటే అర్థం ఏమిటి? చాలామంది అనేది ఏమిటి, చనిపోయేగల పరమాత్మని చేరతారు కదా, చేరరు. మరి ఇప్పుడు పరమాత్మను చేరేది ఏమిటి? పరమాత్మ యొక్క పరమానందాన్ని నీలోనే నువ్వు భద్రపరుచుకుంటున్నావు. నీలో ఉన్న ఆనందాన్ని బయటికి తీసుకుంటున్నావు. ఎక్కడో ఇప్పుడు ఎన్నో జన్మల తర్వాత వచ్చేటువంటి ఏదో మనకు ఆ ముక్తి మార్గం, ముక్తిధామానికి వెళ్ళినప్పుడు వచ్చే ఆనందం ఇప్పుడే అనుభవిస్తున్నావు నువ్వు. పరమాత్మ దగ్గరికి వెళ్ళే కొద్దీ నీలో ఆనందం రెట్టింపు అవుతూ ఉంటుంది. ఎట్లాగైతే అత్తారింటికి వెళ్ళిన ఆడపిల్ల పుట్టింటికి వస్తున్నప్పుడు ఇల్లు దగ్గరికి వస్తున్న కొద్దీ తనలో అమితమైన ఆనందం పెరిగిపోతూ ఉంటుందో, అదే రకంగా మనకు కూడా పరమాత్మ దగ్గరికి వెళ్ళేటప్పుడు మన ఆనందం రెట్టింపు అవ్వాలి. కానీ దురదృష్టవశాత్తు మనం ఎంత కూరుకుపోయామంటే మాయలో, రిటర్న్ టికెట్ సరిగ్గా అయిందో లేదో, కన్ఫర్మ్ అయిందో లేదో, అకామిడేషన్ వాళ్ళే సరిగ్గా ఉందో లేదో, మళ్ళీ దర్శనం అయిపోయిన తర్వాత ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఈ ఆలోచనతో దర్శనంకి వెళ్తూ ఉంటాం మనం. ఆ రకంగా మనం దారి కోల్పోతాం. పరమాత్మ అనుకుంటాడు, ఇంకా వీడికి ఇంకెన్ని జన్మలు ఉన్నాయో కానీ అని చెప్పేసి నవ్వుతూ చిత్విలాసంగా చూస్తూ ఉంటాడు. వంశవర్ధన, ఆయన ఈ వంశాన్ని వర్ధింపజేస్తూ ఉంటాడు. ఆయన వంశాన్ని అంటే ఏమిటి? ఈ సృష్టిని ఆయన అలాగా వ్యాపింపజేస్తూనే ఉంటాడు తప్ప ఎక్కడ ఇది ఆగడం అంటూ ఉండదు. మరి భగవద్గీతలో విశ్వరూపం చూపిస్తున్నప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడికి అదే కదా కనిపించింది. అర్జునుడు ఏమంటే చూస్తాడు, కాలంతో పాటు చూస్తాడు. తన మనములు అనాళ్ళు అందరూ వెళ్ళిపోతూ ఉంటారు ఆయన నోటెమ్మట, అట్లా నోట్లోంచి దంతాల మధ్య నలిగిపోతూ ఉంటారు. అది చూడలేక నా వద్దు, నాకు భగవాన్ వద్దు, నా స్నేహితుడు కానీ నా బావగానే వచ్చేసే, శరీర రూపంలోకి వచ్చేసే అంటాడు. అంటే మన మొత్తం కాలాన్ని కూడా ఆయనే, కాలస్వరూపుడు కూడా ఆయనే. కాబట్టి ఆయన ఈ సృష్టిని అలాగా వ్యాపింపజేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటాడు. మన ప్రమేయం అందులో ఏమీ ఉండదు. మన సృష్టిలో మన మన భాగం కానీ, భాగస్వామ్యం కానీ, మన పాత్ర కానీ ఏమీ లేదు. మనం ఉన్నా లేకపోయినా అన్ని విషయాలు యథాతథంగా జరుగుతూ ఉంటాయి. ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా జరగాలో అది జరుగుతూనే ఉంటుంది. మనం చేయవలసింది ఏమిటంటే, భగవంతుని నీడలో చుట్టూ జరుగుతున్నటువంటి తుఫాన్లు కానీ, చుట్టూ జరుగుతున్నటువంటి అగ్ని ప్రమాదాలు కానీ, చుట్టూ జరుగుతున్నటువంటి మోసాలు, వంచనలు, బాధలు, చింతలు, ఇవన్నీ కూడా మన దరి చేరనటువంటి స్థానం భగవంతునిచ్చిన నీడ. ఎప్పుడైతే ఆ నీడలో మనం ఉంటామో ఈ శరీరంలోనే ఆ యొక్క ఆనందాన్ని అనుభవిస్తూనే ఉంటాము. అట్లాంటి ఎన్నో ఉదాహరణలు మన కళ్ళ ముందే ఉన్నాయి. ఇప్పుడు కూడా జీవించున్నారు గుణాతీత సత్పురుషులు. వారిని ఆశ్రయించవచ్చు. లేదు, మన చరిత్రలో వెళ్ళేటది ఎంతోమంది ఉన్నారు. సూరదాసు, మీరాబాయి, కబీర్ దాసు, మరి వీరందరూ కూడా మరి భక్తులుగా మారి, ఎంతో ఉండి కూడా అటు భక్తులుగా మారి ఆ ఆనందాన్ని అనుభవించారంటే జీవన్ముక్తులు వారంతా. అంటే ఏదో వదిలేశారు, ఏది కావాలో అది పట్టుకున్నారు. పట్టుకోవడం వలన ఆ నేను అన్నది అంతరించిపోయింది. నేను అన్నది భగవాన్లో కలిసిపోయింది. ఎప్పుడు? ఈ శరీరం ఉండగానే. ఎప్పుడైతే భగవాన్లో కలిసిపోయిందో, భగవంతుడి స్మృతులు, భగవంతుని మాటలు, భగవంతుని యొక్క కీర్తనలు, భగవంతుని యొక్క రూపమే కళ్ళ ముందు మెదలాడుతూ, ఆయన యొక్క గురించిన గుణగణాలు, ఆయన గురించినటువంటి అందమైనటువంటి ఆయన లీలలు, ఇవన్నీ కూడా
గానం చేస్తూ, శ్రవణం చేస్తూ ఎప్పుడూ పవిత్రంగా, దివ్యంగా ఈ మాయా అన్నది తన దరి చేరకుండా, అసలు మాయ అన్నది ఉందా? ఎక్కడుంది మాయ? అంతా భగవంతుడేగా అన్న దృష్టికి మనం వెళ్ళిపోతాం. అమ్మో! ఇక్కడ మాయ ఉందేమో, అక్కడ మాయేమో, ఇక్కడ ఉందేమో అనే ఆందోళనే ఉండదు. అది భక్తుడి యొక్క గొప్పతనం. ఎందుకంటే ఈ విష్ణు సహస్రనామంలో ఏ నామం తీసుకున్నా అటువంటి భక్తుల లక్షణాలు ఇవన్నీ మీకు కలిసిపోతూ ఉంటాయి. అందుకనే వాళ్ళు ఎంతో చేయగలిగి సిద్ధులు కలిగి ఉండి కూడా వాళ్ళు వాటిని ప్రదర్శించరు. ఎందుకు ప్రదర్శించరు? వాళ్ళకి తెలుసు సిద్ధులు అన్నవి నాలో అహంకారాన్ని పెంచే అవకాశం ఉంటుంది. సిద్ధులు అన్నవి నేను ఎవరికో చూపించుకోవడం కోసం చేయాలి. శుద్ధులు అన్నవి నేను ఎవరో నిరూపించుకోవడం కోసం చేయాలి. నేను అన్నది వచ్చిందంటేనే నేను మాయలో పడినట్టు భావించాలి. అసలు నేను ఎక్కడున్నానయ్యా పరమాత్మ? అంతా నువ్వే కదా. నేను అన్నది నాలో వచ్చిందంటే నేను ఉన్నాను వాస్తవమే, కానీ నేను ఉన్నది ప్రయాణం చేయడానికి. ఆ ప్రయాణానికి కావలసినటువంటి సరంజామా నువ్వు ఇచ్చావు. ఈ శరీరం ఇచ్చావు, దానికి కావాల్సినటువంటి పోషణ నువ్వు ఇస్తున్నావు. దానికి కావాల్సినటువంటి అన్నీ నువ్వే కల్పిస్తున్నప్పుడు నేను చేయవలసిందల్లా ప్రయాణం మాత్రమే. ఆ ప్రయాణం నీ దగ్గరికి చేరుకుంటున్నాను అనే ఒక ఆనందం, నీ దగ్గరికి ఆల్రెడీ చేరుకున్నానన్న విషయం నాకు తెలుసు కాబట్టి నా లోపల నేను పడే ఆనందం చేరుకున్నటువంటి ఆనందం. ఏదో మళ్ళీ ఈ శరీరం వదిలితేనే చేరుకుంటానన్న భావన జీవన్ముక్తులకి ఉండదు. అందుకనే వాళ్ళెంత చిన్న వయసులో ఉన్న ప్రహ్లాదులు లాంటి 5 ఏళ్ల బాలుల్లో కావచ్చు, శంకరాచార్యులు లాంటి ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, వివేకానందుడు లాంటి 40 ఏళ్ళు ఉన్నవాళ్ళు కావచ్చు. వయసుతో నిమిత్తం లేకుండా కొంతమంది చాలా ఎక్కువ కాలం కూడా భగవంతుడు ఉంచుతాడు. ఎందుకంటే వారి ద్వారా కొన్ని సాంప్రదాయాలు నెలకొనాలి. సత్పురుషులు అందుకనే ఉంచేది. వాళ్ళు కావాలని వాళ్ళ యొక్క వయసు పెంచుతూ ఉంటారు. ఎందుకంటే ఎంతోమంది ముముక్షువులకి దారి చూపించేటువంటి మోడల్ ఉండాలి కాబట్టి వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఇంకొక సత్పురుషుడు వచ్చేంత వరకు ఈ సత్పురుషుడు మనల్ని మన గైడెన్స్ మార్గదర్శనం ఇస్తూనే ఉంటారు. కాబట్టి ప్రతి క్షణం, ప్రతి మాట, ప్రతి చేత కూడా మనం భగవంతుడికి అర్పిస్తూ భగవంతుని శరణాగతిని పొంది ఆ యొక్క ఆనందాన్ని జీవన్ముక్తులుగా మనం కూడా అవ్వాలి అన్నటువంటి సదాశయంతో మనం గనక జీవితాన్ని గడిపితే అంతకుమించిన భాగ్యం కానీ, అంతకుమించిన వేరే లక్ష్యం కానీ ఉండవు. ఇవన్నీ మనం భగవంతుని అనుగ్రహంతో ఈ సత్సంగంలో ఉన్నాము కాబట్టి ఆయన మాటలనే మనం వినడం అన్నది, చదవడం అన్నది, పాడడం అన్నది అలవాటుగా చేసుకున్నాం కాబట్టి మనకి ఇవన్నీ భగవంతుడు ఈరోజు నా నోటి ద్వారా మీకు చేర్చాడు అన్న విషయానికి నేను చాలా ఆనందిస్తున్నాను. ఎందుకంటే పరమాత్మ గురించి ఎంత చెప్పుకున్నా ఇంకా తీపి పెరుగుతుంది తప్ప అది తీయగా ఉంది చాలే అని చేదు పుట్టదు. అది భగవంతుని యొక్క గొప్పతనం. మిగతాది ఏదైనా సరే తినగ వేము తీయనెట్లా అంటామో, తినగ ఏ తీయగా తిన్నది మనకి ఇచ్చినా కూడా 2 తింటాం, 3 తింటాం, 4 తింటాం, 5 తింటాం. 6 తినగానే వెగట పుడుతుంది. పరమాత్మ నామం, పరమాత్మ యొక్క సత్సంగంలో ఆ వెగటు అన్నది రాదు. ఎప్పటికీ అదే పవిత్రం, అదే దివ్యత్వంతో ఉంటుంది. అవి మీకు భగవంతుడు సదా మీకు అవి అందజేస్తూ ఉండాలని, మీ కుటుంబంలో అన్నీ మంచిగా, అనుకున్నట్టుగా, అనుకూలంగా, ప్రశాంతంగా, ఆనందంగా ఉంటూ మీ చుట్టుపక్కల వారితో మీ యొక్క సత్సంబంధాలు ఉండాలని, అందరిలా ఆ పరమాత్మని దర్శిస్తూ మనల్ని మనం రక్షించుకుంటూ ఆ పరమాత్మతోనే ఎప్పుడూ ఉండాలని ఆ పరమాత్మని కోరుకుంటూ మీ అందరి తరపున నా తరపున మీరందరూ కూడా భగవంతుడిని ప్రార్థించాలని, భగవంతుడి ప్రార్థనని ఈ వారాంతంలో కూడా మర్చిపోకుండా ఏదో ఒక గంటన్నా అరగంట అయినా సరే భగవంతుడిని కేవలం భగవంతుడి కోసమే కేటాయిస్తూ మిగతా సమయంలో మీరు మీ వ్యవహారాలు వీకెండ్ కాబట్టి గడిపిన ఒక అరగంట అయినా సరే ఒక మంచి భగవద్గీత అధ్యాయం కావచ్చు, మంచి గానం కావచ్చు, మంచి గీతం కావచ్చు, లేదు సత్సంగానికి వెళ్ళడం, ఏదైనా గుడికి వెళ్ళడం అలాంటివి చేస్తూ ఆయనకి దగ్గరగా ఉండే ప్రయత్నం చేయండి. అందరికీ నమస్కారం. శుభం భూయాత్.